హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు లహరి వంటిల్లు. హెల్తీ వేలో మిల్లెట్ పొంగల్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. ముందుగా ఒక కప్‌లో మిల్లెట్స్‌ని తీసుకుందామండి. వీటిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మళ్ళీ అదే కప్‌లోని హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకుందాము. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి అరగంట సేపు నాననిద్దామండి. ఇవి నానటం వల్ల మరింత సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కాక పోపు దినుసులన్నీ వేసుకొని, అవి కాస్త వేడయ్యాక చిటపటలాడుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు 1 కప్పు, అలాగే అరకప్పు బీన్స్ అందులో వేసుకొని ఒక్కసారిగా కలుపుకుందామండి. ఇప్పుడు కాసేపు 2 నిమిషాల వరకు వీటిని మంచిగా కుక్ అవ్వనిద్దాము. ఇప్పుడు 1 టీ స్పూన్‌లు మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందామండి మళ్ళీ. తరువాత 1 నిమిషం పాటు వీటిని కాస్త ఉడకనిద్దాము. ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొర్రలను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్ళను పోసుకుందాము. వేసుకున్నాక ఒక ప్లేట్ మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇలా ఎసరు వెచ్చిన తర్వాత నానబెట్టుకున్న కొర్రలు, పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి ఒక్కసారి కలుపుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే చూస్తున్నారుగా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకుని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో నేను కలుపుకుంటున్నానండి. మీకు ఇంకాస్త పలుచగా కావాలన్నా ఇంకొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఎవరికైనా చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మరిన్ని హెల్తీ రెసిపీస్‌తో మరొక రెసిపీతో మీ ముందుంటానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.